కొత్తగా వివరిస్తున్నారు. రైట్ సార్. జనసేన మీద తనదైన స్టైల్లో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసే కొడాలి నాని అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ మీద ప్రేమ కురిపిస్తూ ఉంటారు సార్. ఏదో సూచనలు చేస్తూ ఉంటారు, మీ మంచిగా చెప్తూ ఉన్నాను అంటూ. అలాగే జన సైనిక్స్కి కూడా కొన్ని సూచనలు అవి చెప్పారు, కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ ఓడించేది టీడీపీనే కాబట్టి అటువంటి టీడీపీ పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి అని చెప్పిన పరిస్థితి. ఒకసారి కొడాలి నాని బయట ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు అలయన్స్లో పక్కన వాళ్ళని నమ్మించేటువంటి పరిస్థితి లేదు, ఆ ఓట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబుని సమాధానం చెప్పమనండి. 30 మంది పైన తన సామాజిక వర్గం 3% ఉన్న వాళ్ళకి 30 మంది కమ్మ వాళ్ళకి సీట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని కాపులు ఓట్లు గంపగొత్తుగా వేయించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. 20% పైన ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఆయన ఇచ్చిన సీట్లు అన్ని 24గా, ఆయన కులానికి ఇచ్చుకున్నటువంటి 30 సీట్లు ఆయన ఇచ్చేసుకున్నాడు ఆయన పార్టీలో. మరి 20% సామాజిక వర్గం ఉండి వాళ్ళ ఓట్లతో గెలవాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఇచ్చే సీట్లన్నీ 24గా, దాంట్లో అసలు 14 సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా ఓడిపోయేటువంటి డిస్పోజల్ సీట్లు ఇచ్చాడు. రైట్ సార్, ఎగ్జాక్ట్ బయట రాలేదు. రైట్ సార్, ఎందుకు పవన్ పై నానికి ఎంత ప్రేమ అంటే? వాడు ప్రేమే ఉందల్లా, పవన్ కళ్యాణ్ పైన విమర్శే కదా అది. విమర్శ సార్, ఎగ్జాక్ట్ బయట మా వాళ్ళు కట్ చేయలేదు. ఆయన అన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు దయచేసి నమ్మకండి అని చెప్పి ప్రయత్నం, ఆయన ఏదో సూచన చేసే ప్రయత్నం చేశారు. టీడీపీ జనసేనల మధ్య పొత్తు కుదరకూడదని వైసీపీ అన్ని రకాలుగా ప్రయత్నించింది, బీజేపీ కలవకూడదని ప్రయత్నించింది, జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలవకుండా ఆపమని బీజేపీ జాతీయ నాయకత్వం ద్వారా ప్రయత్నాలు చేసింది. అవన్నీ ఫెయిల్ అయి పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిశాడు. కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు తీసుకున్నాడు, కాపుల ప్రయోజనాల గండి కొడుతున్నాడు అంటూ వైసీపీలోని కాపు నేతలు, బయట ఉన్న కాపు నేతలు, ఇప్పుడిప్పుడు వాళ్ళు కూడా వైసీపీలో చేరుతున్నారు అఫీషియల్గా. సో అలాంటి కాపు నేతలతో అనిపించారు. అది అది ప్రభావం కాలేదు. ఇప్పుడు జన సైనికులు రెచ్చగొట్టాలి, మీ పవన్ కళ్యాణ్ ఓడిస్తాడని. చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవసరం ఉండదు, ఎందుకు ఓడిస్తాడండి? రేపు జనసేన ఓడిస్తే ఎవరు గెలుస్తారు అక్కడ? అంటే వైసీపీ గెలుస్తుంది. అంటే వైసీపీ గెలుపుకి చంద్రబాబు నాయుడు సహకరిస్తాడా? కామన్ సెన్స్ చెప్తుంది కదండి. ఇప్పుడు 24 సీట్లు జనసేనకి ఇచ్చారు. ఆ 24 సీట్లలో టీడీపీ గనక ఓ 10 సీట్లు ఓడించింది అనుకోండి, అది ఎవరికి లాభం అవుతుంది? వైసీపీ కోటాలే పడుతుంది కదా. అక్కడ పవన్ కళ్యాణ్ ఓడిపోతే, జనసేన ఓడిపోతే టీడీపీకి వస్తాయి ఆ సీట్లు. సో కామన్ సెన్స్ ఏం చెప్తోంది? జగన్కి వస్తాయి, జగన్కు సీట్లు పెంచమని చంద్రబాబు నాయుడు చేస్తారా? ఇది కామన్ సెన్స్ చెప్తుంది కదండి. సో మనం మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకులు ప్రజలకు కూడా కామన్ సెన్స్ లేదనుకుంటారు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడుస్తాడు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ పట్ల గెలిచినాక ఎలా ఉంటారు? రాజకీయ పార్టీలు ఏమున్నాయి? ఇప్పుడు 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టలేదా? 2019 ఎన్నికల తర్వాత అవిశ్వాస తీర్మానం విషయంలో బీజేపీకి అనుకూలంగా ఓటేయలేదా? టీడీపీ 2019కి ముందు బీజేపీలో పోరాడలేదా? ఇప్పుడు మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేయడం లేదా? అందువల్ల రాజకీయాల్లో పార్టీల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు, స్టాటిక్గా ఉండవు, అవి డైనమిక్గా మారుతూ ఉంటాయి. జగనన్న వదిలిన భారం అంటూ పాదయాత్ర చేసిన షర్మిల ఇప్పుడు జగనన్నకు వ్యతిరేకంగా రాజకీయ కార్యాచరణ చేయడం లేదా అండి? మా కళ్ళ ముందు జరుగుతున్న పరిణామాలే కదా. అందువల్ల టీడీపీ జనసేనల మధ్య సంబంధాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయనేది ఎవరు ఊహాగానాలు చేయలేము. కానీ పొత్తున్న సమయంలో నష్టం వచ్చేలా చేస్తారని నేను అనుకోను. ఎందుకు నష్టం వచ్చేలా చేస్తే వాళ్ళకే నష్టం కదా. చాలా ఏళ్ళు టీడీపీకి కమ్యూనిస్టులకు పొత్తులు ఉండేవి. కమ్యూనిస్ట్ అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ఓడించాడా? టీడీపీకి బీజేపీకి పొత్తుండే, బీజేపీ అభ్యర్థుల్ని చంద్రబాబు నాయుడు ఓడించాడా? కానీ అప్పుడు 2019 ఎన్నికల్లో కొంతమంది రెబల్స్ని బరిలోకి దించారు, బరిలోకి దించారు. రెబల్స్ వస్తారు అనివార్యంగా. సో పొత్తులు ఉన్నప్పుడల్లా రెబల్స్ వస్తారు. రాజకీయాల్లో పార్టీ పొత్తు మిత్రపక్షానికి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ రిబెల్స్ వస్తారు. ఆ రిబెలే గెలవగలిగే పరిస్థితి ఉన్నప్పుడు ఆ పార్టీ వదులుకోక వాళ్ళకు బీఫామ్లు ఇవ్వడం, ఇలాంటి పొత్తుల్లో సర్దుబాటులో ఉండే సమస్యలు తప్ప, ఒక్కసారి సర్దుబాటు అయ్యాక ఆ పార్టీ మిత్రపక్షాన్ని ఓడించి ప్రత్యర్థిని ఎవడైనా గెలిపిస్తారని నాకు అర్థం కాని అంశం. ఇప్పుడు జనసేనకి ఇచ్చిన 24 సీట్లలో జనసేన ఓడిస్తే చంద్రబాబు నాయుడుకి ఏం ప్రయోజనం కలుగుతుంది చెప్పు? అక్కడ వైసీపీ గెలవదా? వైసీపీ గెలిచేలా టీడీపీ రాజకీయం చేస్తారండి. సో అది ఎక్కడా చేయరు కదా. అందువల్ల అది టీడీపీ పట్ల జనసేనలో ఒక అపనమ్మకం కలిగించడానికి జరుగుతున్న ప్రయత్నం. ఇక ఓట్ల బదిలీ కాదు అని కూడా ఊహాగానం.
కానీ ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో 90% జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ అవుతాయి నా అంచనా. టీడీపీ ఓట్లు కూడా 80% బదిలీ అవుతాయి. ఇందులో ఏమైనా కాస్త మార్పు అటు ఇటు ఉంటే ఉండొచ్చు. కానీ ఓవరాల్గా టీడీపీ జనసేనల మధ్య ఓట్ల బదిలీ సమర్థవంతంగా జరుగుతుంది. ఇప్పుడు 100% జరగదు. ఏ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నా 100% జరగదు. ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు వర్కౌట్ కాదు అని అనుకుంటే వైసీపీ వాళ్ళు ఇంత అటాక్ ఎందుకు పెడతారు చెప్పండి? జస్ట్ ఇగ్నోర్ చేస్తారు కదా. అదో పొత్తు ఇప్పుడు కాంగ్రెస్ లెఫ్ట్ పొత్తు మీద వైసీపీ మాట్లాడుతుందేమన్నా? ఇప్పుడు ఇక్కడ రెండు పొత్తులు ఉన్నాయి. టీడీపీ జనసేన పొత్తు ఉంది, కాంగ్రెస్ లెఫ్ట్ పొత్తు కూడా ఉంది. మరి ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా కాంగ్రెస్ వామపక్షాల పొత్తును అటాక్ చేస్తూ ఒక్క రోజున మాట్లాడుతున్నారా? అంటే అర్థం ఏంటి? తమ ఛాలెంజింగ్ ఉన్న పొత్తు కనుక మాట్లాడుతున్నారు. ఇండైరెక్ట్గా చెప్తున్నారు కదా టీడీపీ జనసేన కలిస్తే మాకు ఛాలెంజ్ వస్తుందని. లేకపోతే కాంగ్రెస్ లెఫ్ట్ పొత్తు మీద కూడా అటాక్ చేయాలి కానీ చేస్తలేరు కదా. అందువల్ల రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు జరుగుతుంటాయి. కానీ పవన్ కళ్యాణ్ను జనసేనను దెబ్బతీసి చంద్రబాబు నాయుడు ఏం సాధిస్తాడని నాకు అర్థం కాని అంశం. రైట్ సార్. ఇంకా ఫైనల్గా ఆయన కొడాలి నాని ఆవేదన ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇచ్చిన సీట్ల విషయంలో 3% ఉన్న వాళ్ళకి 30 సీట్లు ఇచ్చారు కామ సామాజిక వర్గానికి, 20% పైగా ఉన్న కాపు సామాజిక వర్గానికి తక్కువ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఆ పార్టీకి 24 మాత్రమే సీట్లు ఇచ్చారు అని చెప్పి. అంటే ఇప్పుడు కాపు 24 జనసేనకి ఇస్తామని కాపులకు ఇచ్చినట్టు నాకు అర్థం కాదు. లాజిక్ అదే నాదెలా మనవారు కాపునా కాదు కదా సార్. మరి ఏమన్నా లాజిక్ ఏమన్నది? ఆయన మాట మాట్లాడారు కానీ అంటే లాజిక్ ఏం చెప్పండి. జనసేనకి ఇచ్చిన 24 సీట్లు కాపులకు ఇచ్చినట్టు అవుతుందండి. అది ఏ లాజిక్ ప్రకారం కరెక్ట్? ఆయన ఫ్లోలో మాట్లాడి ఉండొచ్చు. బట్ జనసేన పార్టీకి 24 సీట్లు ఇచ్చారు కానీ తక్కువ ఇచ్చారు. అది చాలాసార్లు మాట్లాడుకున్నాను సార్. మీకు ఫేవరెట్ సబ్జెక్ట్ అయిపోయింది అది. ఇప్పటికి 100 సార్లు చెప్పాను సార్, టైం వేస్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. ఇది వాళ్ళ నమస్తే నాగేశ్వర్. మళ్ళీ